మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ పొందగలరా? బ్యాంక్ ఎఫ్డి లాంటి ఇంట్రెస్ట్ కాదు, కంపెనీ నుండి డైరెక్ట్గా డబ్బు రావాలా? ఎస్, అదే డివిడెండ్. చాలామంది డివిడెండ్ అంటే వర్డ్ వింటారు కానీ కంప్లీట్గా అర్థం కాదు. డివిడెండ్ అంటే ఏంటి? కంపెనీస్ ఎందుకు డివిడెండ్ ఇస్తాయి? డివిడెండ్ స్టాక్స్ సేఫా, రిస్కీయా? ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీ మైండ్లో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. కంపెనీ ప్రాఫిట్ కాన్సెప్ట్. కంపెనీ బిజినెస్ చేస్తుంది, ప్రోడక్ట్స్ సెల్ చేస్తుంది, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తుంది. ప్రాఫిట్ వచ్చాక కంపెనీకి 2 చాయిసెస్ ఉంటాయి. 1, బిజినెస్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం. 2, ఓనర్స్కి ప్రాఫిట్ షేర్ చేయడం. ఓనర్స్ అంటే షేర్ హోల్డర్స్. ఈ ప్రాఫిట్ షేర్ని డివిడెండ్ అంటారు. డివిడెండ్ అంటే ఏంటి? డివిడెండ్ అంటే కంపెనీ ప్రాఫిట్స్లో కొన్ని రూపాయలను తీసి షేర్ హోల్డర్స్కి క్యాష్ రూపంలో ఇవ్వడం. దీన్నే డివిడెండ్ అంటారు. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్. మీ దగ్గర షేర్ ఉంటే మీ అకౌంట్కి డైరెక్ట్ క్రెడిట్ అవుతుంది. కంపెనీస్ డివిడెండ్స్ ఎందుకు ఇస్తాయి? కంపెనీస్ డివిడెండ్ ఎందుకు ఇస్తాయి అంటే కంపెనీ స్టేబుల్ స్టేజ్లో ఉంది, ఎక్స్పాన్షన్కి ఎక్కువ మనీ అవసరం లేదు, రెగ్యులర్ ప్రాఫిట్స్ ఉంటాయి, ఇన్వెస్టర్ ట్రస్ట్ బిల్డ్ చేయాలి. ఎగ్జాంపుల్ టీసీఎస్, ఐటీసీ, హెచ్యుఎల్. వీటికి రెగ్యులర్ క్యాష్ ఫ్లో ఉంటుంది. డివిడెండ్ ఎగ్జాంపుల్, సపోజ్ కంపెనీ డిక్లేర్డ్ డివిడెండ్ 20 రూపీస్. మీ దగ్గర షేర్స్ 100 అంటే 2000 రూపీస్ డైరెక్ట్గా మీకు క్రెడిట్ అవుతాయి. నో సెల్లింగ్, నో ట్రేడింగ్, జస్ట్ హోల్డింగ్. డివిడెండ్ ఇంపార్టెంట్ డేట్స్ని చూద్దాం. అనౌన్స్మెంట్ డేట్, ఎక్స్ డివిడెండ్ డేట్, రికార్డ్ డేట్, పేమెంట్ డేట్. డివిడెండ్ ఈల్డ్స్. డివిడెండ్ ఈల్డ్ అంటే ఏంటి? డివిడెండ్ ఈల్డ్ అంటే డివిడెండ్ బై షేర్ ప్రైస్ ఇంటూ 100. ఐ హీల్డ్ అంటే ఆల్వేస్ గుడ్ కాదు, సస్టైనబిలిటీ ఇంపార్టెంట్. డివిడెండ్ పేఅవుట్ రేషియో. కంపెనీ ప్రాఫిట్స్లో ఎంత పర్సంటేజ్ డివిడెండ్కి ఇస్తుంది? 2 హై, రిస్కీ, 2 లో, గ్రోత్ ఓరియంటెడ్. డివిడెండ్ అడ్వాంటేజెస్. రెగ్యులర్ ఇన్కమ్, ప్యాసివ్ క్యాష్ ఫ్లో, స్టేబుల్ కంపెనీస్. మార్కెట్ వాలిటిలిటీ తక్కువ, రిటైర్మెంట్ ఇన్కమ్ సపోర్ట్. డివిడెండ్స్లో రిస్క్స్. డివిడెండ్ గ్యారంటీ లేదు, ప్రాఫిట్ తగ్గితే డివిడెండ్ కట్ అయిపోతుంది. షేర్ ప్రైస్ స్లో గ్రోత్. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్డి. Who should invest in dividends? Retired people, long-term growth, long-term investors, passive income seekers, conservative investors. Common mistakes in people. High dividend yield cashing, penny dividend stocks, no company fundamentals. స్మార్ట్ డివిడెండ్ స్ట్రాటజీ ఏంటంటే చూస్ స్టేబుల్ కంపెనీస్, డివిడెండ్ గ్రోత్ హిస్టరీ చెక్, ఈల్డ్ ప్లస్ గ్రోత్ బ్యాలెన్స్, లాంగ్ టర్మ్ హోల్డింగ్. డివిడెండ్ వర్సెస్ గ్రోత్. డివిడెండ్స్ గివ్స్ ఇన్కమ్, గ్రోత్ గివ్స్ క్యాపిటల్ అప్రిషియేషన్. నెక్స్ట్ ఫైనలీ, డివిడెండ్ అంటే ప్రాఫిట్ షేరింగ్, ఇన్కమ్ ఇన్వెస్టింగ్, లాంగ్ టర్మ్ పేషెన్స్ గేమ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టాక్ మార్కెట్ బేసిక్స్ సింపుల్ తెలుగులో తెలుసుకోవాలి అంటే ఈజీ స్టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి.